మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ మిలిటెంట్ కమెంట్స్ పై స్పందించారు కేటీఆర్. మిలిటెంట్ పోరాటం చేయాలన్న బాల్కా సుమన్ వ్యాఖ్యలు తప్పే అని తెలిపారు కేటీఆర్. ఒక్క చుక్క రక్తం చిందించకుండా బీఆర్ఎస్ తెలంగాణ సాధించిందని మిలిటెంట్ తరహా పోరాటం చేయాలని బాల్కా సుమన్ మాట్లాడి ఉండవచ్చన్నారు కేటీఆర్. కేసీఆర్, హరీష్ రావు క్యాంప్ ఆఫీసులపై కాంగ్రెస్ దాడిని ఏమనాలి అని ప్రశ్నించారు. కేసీఆర్ పై సీఎం రేవంత్ మాట్లాడుతున్న భాషపై ఎన్ని కేసులు పెట్టాలని కేటీఆర్ ప్రశ్నించారు. బాల్కా సుమన్ గారి గురించి మాట్లాడిన మాటల గురించి అందులో ఏం అనుమానం ఏం లేదు. వారు డెఫినెట్గా పొరపాటుగానే మాట్లాడారు. అందులో ఏమాత్రం మీకు అనుమానం కూడా అక్కర్లేదు. మిలిటెన్సీ స్పిరిట్తో పనిచేయాలన్నారేమో కానీ మిలిటెంట్ పోరాటాలు చేయాలన్నారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అనింటే అది తప్పు, ఒకవేళ ఆయన అనింటే అది 100% తప్పు. దానిలో ఏకీభవించే సమస్య లేదు. కానీ రెండో మాట నేను అడిగేది బ్రదర్, సరే బాల్కా సుమన్ గారు ఆ మాట అన్నారని చెప్పి ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు. నేను అడుగుతా ఉన్నా రమేష్ గారు, మీరు క్రైమ్ బీట్ కూడా చూశారు ఇదివరకు. ఒక మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు ఆయన, హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ని తగలబెడతా అన్నాడు, దాడి చేశారు. కేసీఆర్ గారి గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ని తగలబెడతా అన్నాడు. ఆయన మీద కనీసం కేసు అన్న పెట్టారా? ఏం యాక్షన్ తీసుకున్నారు? అట్లాగే మొన్న ఒక ఎమ్మెల్యే గారు చెయ్యి నరికేస్తానో ఏదో అన్నాడు, ఏం యాక్షన్ తీసుకున్నారు? నేనేమంటున్నా అంటే జస్టిస్ అయినా లా అండ్ ఆర్డర్ అయినా సెలెక్టివ్గా ఉంటే కుదరదు. బాల్కా సుమన్ మాట్లాడింది తప్పని మీరు భావిస్తే మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్నారు కదా మా జెండా దిమ్మెలు కూల్చాలని, అది హింస కాదా? ఎవరు ముఖ్యమంత్రి గారు ఆ మాట అనడానికి? రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి స్వయంగా బీఆర్ఎస్ జెండా దిమ్మెలు కూల్చండి అని పిలుపునిస్తాడా? మరి అది కేసు పెట్టరా ఆయన మీద? ఇంకోటి ఆయన మాట్లాడే రోత భాష మీద, కేసీఆర్ చావును కోరుకుంటూ కేసీఆర్ గారి మీద మాట్లాడే దరిద్ర భాష మీద ఎన్ని కేసులు పెట్టాలి? కాబట్టి కేవలం బాల్కా సుమన్ మాట్లాడిన దాన్ని ఒక ఫ్రేమ్లో చూపెట్టి మరి కాంగ్రెస్ నాయకులు బారా ఖూన్ మాఫ్ అంటే అది కుదరదు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అందరికీ ఒకటే ఉండాలి.